ఆర్ ఆనియన్ గిల్ ట్రైల్స్ ఉన్నాయా బ్రో అంటే ఆనియన్ గిల్ ట్రైల్స్ అంటే నువ్వు ఆడేదాన్ని బట్టి ఉంటుంది బ్రో. నేను గిల్లోకి తీసుకుంటానా అంటే ఇంకా నీ గేమ్ ప్లే డిపెండ్ అపాన్ యువర్ గేమ్ ప్లే పైన ఉంటుంది. నువ్వు ఈ గిల్లోకి రావాలా వద్దా అన్నది. కమాన్ గైస్ డిఎంఎన్ కిడ్ కొట్టాలా. మరి డిఎంఎన్ కిడ్ ఏం చేస్తాడు? ఒక్క రౌండ్ అన్నది ఇచ్చాడు మాట. ఓకే ఏం చేస్తాడు? వెరీ గుడ్. ఇంకా 1v3 మరి డిఎంఎన్ కిడ్కి అయితే 1v3. మరి చూడాలి 1v3 కొట్టాలా. ఒక్క తాట స్టక్ అయితే చెక్కుతారు. నువ్వు 1990లో ఉన్నావు, ఇంకా 2024 నా ఒక్క తాట నిల్చుంటే చెక్కుతారు. వాళ్ళు ఉండేది అందరు మంచి ప్లేయర్లు, మొత్తం మూమెంట్. ఓ కొట్టాడు బ్రో. బట్ ఓపీ రా నైసు. ఇంకో ఇద్దరే. ఓహో ఓపీ పర్వాలేదు. డిఎంఎన్ కిడ్ ఫైనల్లీ చూసుకోండి ఇద్దరే ఉన్నారు. అండ్ యువర్ ఈజీ పీజీ కొట్టచ్చు, ఛాన్స్ ఉంది నీకు. ఇద్దరే. హాయ్ అక్క, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. ఛాన్స్ అంట. నెక్స్ట్ అడిగి ఉండు బ్రో. ఓకేనా? నెక్స్ట్ 60 lakhs కంప్లీట్ అయితే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఈసీ కావాలంటే. ఓకే ఓపీ బ్రో, ఓపీ వండర్ఫుల్ అన్న. నెక్స్ట్ లెవెల్ అసలు. లాస్ట్ ఒక్క ప్లేయర్ అలాగే ఈ రౌండ్ లాస్ట్ ఒక్కడే. అది కాదు ఫోనిక్స్ ఐఫోనిక్స్ వెల్కమ్ టు ద స్ట్రీమ్. వాడీలు వస్తున్నాయి. హెడ్ షాట్లు కావాలి మనకు. 8 lakhs అయితే నెక్స్ట్ ఈసీ ఉంటుంది డార్లింగ్స్. ఓపీ వండర్ఫుల్ రా నాయన. ఓడి అమ్మ వడక్క ఏం లేదు. కిడ్ అంటే కిడ్. డిఎంఎన్ కిడ్ బోల్తే పబ్లిక్ హ్యాష్ డిఎంఎన్ కిడ్ ఏమన్నా కొట్టాడు. నెక్స్ట్ ఈసీ ఇస్తా. మీరు కూడా ఆడొచ్చు ఇలా 1v4 లేదంటే మగిలో టాప్ 2 ప్లేయర్తో 1v1 తుఫాన్ తెలుగు తుఫాన్ తోటి. ఓహో నైస్. ఇంకా ముగ్గురే. నేను తెలుసామో నీకంట. ఎవరు మాను? బిట్టు ఐటీ. ఈ నేసుకో ఈజీగా. ఓ జంప్ ఆడుతున్నాడు, మస్తు కొడుతున్నాడు. ఓహో రే ఇంకిద్దరే. ఐఎమ్ ఫ్రమ్ మూన్ అంట. కమాన్ ఇద్దరే బ్రో. సెకండ్ బ్యాక్ సైడ్ ఫుట్ స్టెప్స్ వస్తున్నాడు. ముందు ఈ పక్కన నేసుకోమా. నువ్వు నేసుకో. కొడతాడంటారా అనేటు. ఒక్కొని లేదు బాడీ. ఓహో రే ఎట్లా కనెక్ట్ చేస్తున్నాడు బ్రో. ఫస్ట్ 2 బాడీలు అలా కొడుతున్నాడు. బట్ లాస్ట్ షాట్ అయ్యేసరికి హెడ్ షాట్తో ఫినిష్ చేస్తున్నాడు. నైస్. లాస్ట్ ప్లేయర్ కమాన్ కిడ్ బ్రో. మామూలుగా ఆడట్లే కదా. ర్యాంప్ ఆడిస్తున్నాడా మనడు. బ్రో పాపం. నన్ను ఎందుకు ఆడతలే అంట. నేను 149 ఆడతా అంట. ఎక్స్ కంప్లీటెడ్ లైక్స్ అని ఆడుతున్నాడు. కంట్రోల్ ఉంది గేమ్లో. ఆయన గేమ్లో పైన ఆయనకు ఒక కంట్రోల్ ఉంది. ఈసీ ఉందా బాగా. నెక్స్ట్ ఈసీ. అరే నిల్చున్నాడు మామ చూసి. ఓపీ. ఓహో లాస్ట్ ముగ్గురే. తీస్తే వేరే లెవెల్ అసలు తెలుసా. రౌండ్ తీస్తే వేరే నెక్స్ట్ లెవెల్. ఏ బ్రో ఓడే నాయన ఈయనయ్యా టెన్షన్ పెంచుతున్నాడు. ఓ రే కమాన్ ఇంకిద్దరే బ్రో. అమ్మ ఎట్లా కొడుతున్నాడు బ్రో. కన్ఫ్యూజింగ్ షాట్లు కొడుతున్నాడు. ఓకే క్రౌచ్ షాట్ పడుంటే పాపం ఆయనకు ఏమంటారు ఉల్ఫా లేకపోతే డౌన్ అయ్యాడు. అయ్యా అచ్చా లాస్ట్ ఒక్కడే బ్రో. 1v3 చేస్తాడు బ్రో. లాస్ట్ 1 సిచ్యువేషన్. ఈసారి మాత్రం వదిలాడు. 100% రాసుకోండి. ఈ రౌండ్ వదిలాడు ఆయన. ఎందుకంటే అప్పుడే మిస్టేక్లో పోయింది. ఓకే ఫైనల్లీ ఫినిష్డ్ డిఎంఎన్ కిడ్. వాట్ ద గేమ్ ప్లే. బాబా హ్యాష్ ట్యాగ్ డిఎంఎన్ కిడ్ in the chat bro. ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టకపోతే లైవ్ చాట్లో అక్కడ పైన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మచ్చ. ఓపీ షాట్ గిడ్ బాయ్ నరికాడు. ఫస్ట్ షాట్ ఎత్తాడు. ర్యాంప్ బోల్తే మామ. ఇంకా 1v2 నాకు తెలిసి డిఎంఎన్ కిడ్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. మొమెంట్ బాగుంది. బట్ కిల్ ఎలాగ నైరీ వాడమన్నా ఇదో తంచి వాడకండి గాయస్. టాప్ ప్లేయర్ లాగా ఉన్నాడు. 100% రెడ్ డాగ్స్ కూడా పెట్టాడు అని నీకంట. రెడ్ డాగ్స్ కాదు. ఓపీ షాట్ బోల్తే మామ. హ్యాష్ ట్యాగ్ డిఎంఎన్ కిడ్ ఇన్ ది చాట్ గైస్. ఓపీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ డిఎంఎన్ కిడ్ అయితే టాప్ ప్లేయర్ నాకు తెలుసు. టుడే 0 మ్యాచెస్ అంటే ఎవరు? నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు. ఇంకేడ ఆడతావు?
వాళ్ళ పవన్ వాడికి షురు అయింది, చెక్కుడు షురు అయింది వాళ్ళ. లేదు సరికి అబ్బాయి కదా, అప్పుడు పవన్ వాడిని పిలిపిస్తా ఫోన్ చేసి. అలా నా గేమ్కి వచ్చినా ఫోన్ చేస్తా, పవన్ వాడు కూడా ఫోన్ చేసి గేమ్కి రారా నువ్వు అని చెప్తా, చెక్కేపిస్తా వాళ్ళ. చూద్దాం మీ తలపోయింది మా ఓపీ గైస్, ఓపీ పవర్ చూసుకొని కొంచెం లైక్ చేయండి వీడియోస్ అన్నిటిని. రాయచ్చులండి సన్నగారు, ఎగ్జామ్స్ ఏముంది సరదాగా అయిపోతాయి. 13 పాయింట్కి ఇంకా 50 సబ్స్ 70 కావాలా. అదేరా రేపు అదే చేసేది, రేపు శేఖర్ అన్న రియాక్షన్ వీడియోని అప్లోడ్ చేస్తాను. అదేగా చెప్పిన, రేపు ఒకటి, సాటర్డే ఒకటి, సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7కి ఒకటి, అట్లా. సన్నగారు ఫెయిలియర్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్స్ టు సక్సెస్ అంట. నా రియాక్షన్ వీడియో అండి. ఓపీ షార్ట్ కిడ్ బ్రో, ర్యాంప్ షార్ట్ బోల్తే మచ్చా యాషా కిడ్ ఇన్ ది చార్ట్ గైస్. ఓపీ బోల్తే మమ్మ ఏం కొట్టినాడు స్వామి, లిటరల్లీ 2 షాట్స్. ఒకవేళ బన్నీ కొడితే 3-3 ఈక్వల్ నడిచింది. ఇన్ కేస్ అస్సలు ఛాన్స్ ఇవ్వట్లా స్వామి, మీరు లిటరల్లీ ఏం కొడతాడంటే స్వామి 1 మర్చిపోక. నైస్ న్యూ కంటెంట్స్ కోసం అండ్ నో లైవ్ నో స్ట్రెస్ అంట, బాగానే ఎక్స్ట్రాలా. నో లవ్ ఓకే, నో లవ్ నో స్ట్రెస్, బాగానే ఎక్స్ట్రా మింగింగ్. అజ్జు వెల్కమ్ టు జిమ్. అలా నువ్వు జిమ్కి వెళ్తున్నారా అజ్జుగా, నిజం చెప్పురా. మళ్ళీ మనం ఉన్న గేమ్లో ప్రాక్టీస్ చేయకుండా ఇది వ్యతిరేకంగా వెళ్తానంటే సిఎంసి జిమ్ పేరు. ఎవరైనా తెనాలి నియర్ లొకేషన్ ఉన్న వాళ్ళు వస్తానంటే రండి కలిసి వెళ్దాం. డైలీ వన్స్ అది అలవాటు అయిందంటే ఇంకా అయిపోయినట్టే. ఇక ఆ ఫైల్ ఎట్టుకో తిరగాలి ఆఫీసు కొంపలు చుట్టూ. ఆల్రెడీ డూయింగ్ జాబ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటే మేబీ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎన్ని అప్డేట్ వచ్చినా వంట ఉండేది మనిషి, అర్థమవుతుందా? నీకు ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా, ఒకటి గుర్తుపెట్టుకొని, ఎంత టెక్నాలజీ అప్డేట్ అయినా ఓపీ షార్ట్ మమ్మ #DM అని కీడింది.